ఒరే బామర్దే, ఈ శ్రీశైలం పెద్ద కిలాడిలా ఉన్నాడే, మనిషిని చూపిస్తానని చెప్పి ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు. ఆయన చూపితే ఈ పాటికి వేసేసి ఊరు వెళ్ళిపోయాం కదా. శ్రీశైలం ఎప్పుడు వస్తానన్నాడు? ఇప్పుడు ఫోన్ చేశాడు. ఏమన్నాడు? రేపు పొద్దున వస్తాడంట. సార్ ఒక బీర్. ఓకే సార్. రేయ్ ఏందిరా ఇదే? మనం వచ్చామని తెలిసి ఆడు ఎస్కేప్ అయ్యాడా ఏంటి? తొందరపడుకు బామర్దా, శ్రీశైలం రేపు వచ్చే మనిషిని చూపిస్తా అన్నాడు. అడక్క వేసేసి పోతా ఉంటామే కదా. మీ వల్ల కాదు. ఎవరా నువ్వు? నీకు జలకంటగాడు తెలుసా? తెలుసు. ఏంటి తెలుసా? ఎక్కడుంటాడ్రా చెప్పు, లేదంటే గొంతు కోసేస్తాను. ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తాడా? వస్తాడు. నీ ఎంకమ్మ ఒత్తి ఆణ్ణి, లేదంటే నిన్నేసేస్తా. మీ వాడేమన్నా పెద్ద పోటుగాడా? బావా ఆడికి అర్థం కాలేదురా. అర్థం కాలేదా? ఆడేమన్నా పెద్ద మన్మధుడా? అడుగుతున్నాం కదరా, చెప్పరా గూట్లే. మన్మథ వేరు, వీడు జలకంఠ. వీడికి తెలిసిన ఒకే అమ్మాయి భాగ్య. ఆ అమ్మాయి అంటే వీడికి ప్రాణం. అది మాకు తెలుసు. ఆ అమ్మాయికి వీడు బాగా నచ్చాడు. నచ్చితే ఇచ్చి కట్టబెట్టాలా? కట్టబెడితే తప్పేంటి? అసలు ఆ జలకంఠుడు ఎవర్రా? నీలా కిరాయి తీసుకుని మనుషులు కొట్టే రౌడీ బేవర్స్ గడు. నీలా మనుషులు కొట్టే రాక్షసుడు బేవర్స్ రౌడీ పొరంబోకు లుచ్చవదవుకి ఎందుకురా లవ్వు గిప్పు? ఏంటో రెచ్చిపోతున్నావు? రౌడీలు దాదాపు లో చేయకూడదా, పెళ్లి చేసుకోకూడదా? అది అడగడానికి నువ్వెవరా? రవి యాదవ్ అన్నాడు జలకంఠగాన్ని చూసి. వాణ్ణంటే మిమ్మల్ని అన్నట్టే కదా, జలకంఠగాడు మీ చేతే కదా. రవి యాదవ్ ఏదో చెప్పాడని కిరాయి తీసుకున్నామని చంపడానికి వచ్చారు, సిగ్గులేదు? నాకు ఇట్టనే జరిగిందిరా, నాకు ఇట్టనే జరిగింది. ఇందుకూరుపేట ఇందిరు లేదో అది నన్ను ఎంతో ఇష్టపడిందిరా. ఈ కారణం చెప్పారా మా ఇద్దరిని అన్యాయంగా ఎడదీసి పారేశారా? ఆ రోజు తాగడం మొదలు పెట్టారా ఈ దరిద్రాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నానా. జలకంఠ రౌడీ అయితే రవి యాదవ్ ఏమన్నా జిల్లా కలెక్టరా? అవును కదా, ఏడు ఓళ్ళు మంగ అయితే ఆడు మానిటర్ అంతే. రవి యాదవ్ ఇచ్చింట పోడు మగర్ కొట్టేమావా? సర్లేరా, ఆ జలకంఠకి మనమంతా సపోర్ట్ చేద్దాం. సరే, ఆడేడకు వచ్చాడంటే ఓకే. ఇంకేడికైనా వెళ్ళి దాంకున్నాడంటే జలకంఠ దాక్కునే రకం కాదు. ఎవరైనా వాణ్ణి వెతుకుతున్నారని తెలిస్తే వాళ్ళ ముందుకొచ్చి నిలబడతాడు. అయితే రే కిలాడి గురించి ఏనున్నాను, నీ ఎంకమ్మ నువ్వు జాకెట్ కిలాడివిరా. పెన్నా నదిలో నీళ్లు లేకపోయినా చేపలు పట్టేవాళ్ళం మేము. మా కాడే సెలగాటలా. జలకంఠ నువ్వు మొనగాళ్ళకు మొనగాడిరా. ఎక్కిన మందంతా దిగిపోయింది బావా. ఒరే కంగారు పడకండ్రా, కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడు మనకి పార్టీ ఇస్తాడు. అట్నా? హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ మ్యారేజ్. ఏంటో నువ్వు అనేది? అవునన్నా, మన ఊరి నుంచి పిలిపించిన వాళ్ళు వాడి వైపు వెళ్ళారు. మనం ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసి ఊరు వెళ్ళిపోయారన్నా. బండి తీయండిరా, రండి. మీకేం కాలేదు కదన్నా? అన్నా మీకేం కాలేదుగా? వెళ్ళి వెతకరా, చెక్ చేయండి అన్ని వైపులా. వెళ్ళండి. హలో జలకంఠ, ఏంటి భయపడిపోయావా? ఒళ్ళంతా చెమటలు పట్టాయా? కారుని పేల్చేసిన నాకు
ఆ కారులో నువ్వు కూర్చున్నాక పేల్చడానికి ఎంతసేపు పడుతుంది? నిన్ను చంపడం పెద్ద విషయం కాదని నీకు తెలియాలి, అందుకే అలా చేశాను. నువ్వే నన్ను చంపాలని చూస్తున్నావు, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకో. చంపాలని నిర్ణయించుకుంటే ఎవరినైనా ఈజీగా చంపచ్చు. ఇక్కడ నువ్వు గొప్పడివా నేను గొప్పడన్నది కాదు ముఖ్యం. బందోబస్తుతో ఉన్న పెద్ద పెద్ద నాయకులే చిటికేసేలోగా పీస్ అయిపోయారంటే ఇక నువ్వు నేను ఎంత? రవి యాదవ్, నేను భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను. వద్దు, వదిలే. ఒక్క నిమిషం రా, తేడా ఒకే ఒక్క నిమిషం. పీస్ అయ్యుండేవాణ్ణి. కళ్ళల్లో మెదిలిందిరా నా చావు, కళ్ళల్లో మెదిలింది. లేదంటే ఈ పాటికే మీరు నా శవాన్ని తగలబెట్టుండేవాళ్ళు. నా కారులో బాంబు ఎలా వచ్చింది? ఎలా? ఎవరిని అనుమానించాలి? నిన్న చెప్పు. ఎవరిని అనుమానించాలి? కాస్త లేట్ అయితే చచ్చుండేవాణ్ణి. పోనీలే పాపం అని వదిలేశాడు. అంటే నేను ఓడిపోయానా? అంతా మర్చిపోయి మీ అమ్మాయి ఆడిని ఇష్టపడుతుంది. తనేం చెప్పినా ఆడింటాడు. అందువల్ల కాంప్రమైజ్. మళ్ళీ నోరెత్తితే నాలుగు చీరేస్తాను. మీ వల్ల కాకుంటే పారిపోండ్రా. జలకంట చావాలి. ఏం చేద్దాం? మనం పిలిపించిన వాళ్ళు కూడా ఊరెళ్ళిపోయారు. అదైపోయింది. తర్వాత వాణ్ణి ఎవరు ఏం చేయలేరా? వాడిని వేసేయాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను. అయితే నా కూతుర్ని చంపేయండి. మీ అమ్మాయిని చంపేయడం చెప్పింది చేయండి. రండా. సరే, నేను చూసుకుంటానులే. భాగ్య, చంద్ర
భాగ్య ఏంటి ఏంటి ఏమైంది చెప్పు. నీ మీద నా కోపంతో నన్ను చెప్పడానికి మనుషుల్ని పంపించారు. వాళ్ళు తరుకు వస్తున్నారు చంద్ర. భయంగా ఉంది. ఎవడేం చేస్తారో చూద్దాం రా. పొద్దు జలగంట చంపరా చూద్దాం. చంపరా 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 చూద్దాం. చంపరా. ముట్టుకోరా ముట్టుకోరా. ధైర్యం ఉంటే ముట్టుకోరా. ముట్టుకోరా. రారా రా 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 రా. చంద్ర వద్దు చంద్ర. చంద్ర వద్దు చంద్ర. నరకరా 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 చూద్దాం. నరకు మగాడు అయితే నరకరా. భాగ్యం చంపుతావా? చంపరా. నా భాగ్యం చంపుతావా? ఇప్పుడు చూడు. ఎవరినైనా ఈజీగా చంపచ్చన్నావే. రారా ఇప్పుడు రారా. ఒకటి నువ్వైనా చావాలి, లేదు నువ్వే చావాలి. రారా. ఇవాటితో నీ ఆయుష్ మూడింది. నిన్ను
ఏంటే నువ్వు నా మాట విను. నీకే చెప్పేది. నీకు చెప్తే అర్థం కాదు, నీకు పిచ్చి పట్టింది, ఎవరి మాట వినవురా. చూడు, నువ్వు అన్నావుగా కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం ఇవే మన తలరాత్రని. చూడు, నువ్వు అన్నట్టే జరిగింది. వద్దు వద్దని బతిమాలనుగా విన్నావా నువ్వు? కాళ్ళు పట్టుకున్నాను కదయ్యా. ఇప్పుడు నువ్వు చచ్చి నా బతుకుని ఇలా చీకట్లోకి నెట్టేశావు కదా, చీకట్లోకి నెట్టేశావు. పాపం భాగ్య, భాగ్య నన్ను ఇష్టపడ్డ పాపానికి తన జీవితం కూడా నాశనం అయిపోయింది కదయ్యా. పాపిష్టోడా, పాపిష్టోడా, నీ వల్ల అందరి జీవితాలు పాడైపోయాయి కదరా. పోయాయి పోయాయి, నాశనం అయిపోయాయి, పోయాయి. నా జీవితమే నాశనం అయిపోయింది. లేదు జలకంఠ, ఇప్పటికీ ఏం మించిపోలేదు. నువ్వు ఆశపడ్డట్టుగానే బతకచ్చు. పోలీసులు వచ్చేలోగా ఆ కత్తి నా చేతికిచ్చి వెళ్ళిపో. ఏంటి అలా చూస్తావు? భాగ్యం తీసుకుని ఎటైనా వెళ్ళిపో. ఆ కత్తి నాకిచ్చేయి. ఆలోచించుకో, నేను బయటున్నా ఒకటే, లోపలున్నా ఒకటే. నాకంటూ ఎవ్వరూ లేరు. నాకేంటి, గంట కొడితే భోజనం, తొంగవడానికి ఓ చోటు, అవి అక్కడ దొరుకుతాయి. నేను అన్నీ అనుభవించేశాను. నేను వేస్ట్, ఎందుకు పనికిరాను, రిటైర్డ్ కేసు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చిన్న కుర్రోడివి. నువ్వు నీ భాగ్యాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆశపడ్డట్టే బతుకు పో. కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడన్నది వీడు చావుతోనే పోనే. కత్తి పట్టినవాడు కత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకొచ్చని నువ్వు నిరూపించు. మనల్ని మాత్రం నరకడానికి, నరికించుకోవడానికే మన వాళ్ళకి అన్నారా? లేదు, ఇవ్వరా కత్తి, ఇవ్వరా ఆ కత్తి, ఇవ్వరా.
మాట్లాడకుండా వెళ్ళు. నా గురించి పట్టించుకోకు, వెళ్ళు. పాపంరా, మనతో పాటు ఉన్న కుర్రాడే కదా, ఇవన్నీ వదిలేసి బతకాలనుకుంటున్నాడు. వదిలేయండిరా. తగలే